హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో. డేటాని ఎలా రీడ్ చేయాలి, ఆ డేటాని ఎలా రీడ్ చేసి మనము నెక్స్ట్ డే ట్రేడింగ్ ప్లాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ ఎఫ్ఐఐస్, డిఐఐస్, ఈ ఎఫ్ఐఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళకు చాలా రూల్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు వాళ్ళ డాలర్ని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళ డాలర్ మన ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకు చాలా కండిషన్స్ అండ్ రూల్స్ ఉంటాయి. ఈ కండిషన్ రూల్స్ ఇవన్నీ కూడా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి ఉండవన్నమాట. ఓకే, అదేవిధంగా వాళ్ళు ఒక పక్కా ప్లానింగ్తో ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ని వాళ్ళ రీసెర్చ్ టీంతో, టెక్నికల్ రీసెర్చ్ టీంతో రీసెర్చ్ చేసిన తర్వాతనే వాళ్ళు మన ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉండి పక్కా కాన్ఫిడెన్స్ ఉంటేనే వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఐస్, డిఐఐస్ డేటాని వాళ్ళు ఇన్వెస్ట్ చేసే బై వాల్యూ, సెల్ వాల్యూ, అదేవిధంగా నెట్ వాల్యూని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ డే ట్రేడింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ మనము గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్సి ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డిఐఐ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇది మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లో ఈ డేటాని ఎవ్రీ డే ఆఫ్టర్ 5:30 టు ఆఫ్టర్ 5కి మనకు ఏ టైం అయినా అప్లోడ్ చేస్తారో, ఒక్కోసారి కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. ఓకే, ఈ డేటా అనేది ఇలా ఉంటుంది. డిఐఐస్ ఇక్కడ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. డేట్ వచ్చేసి ఇక్కడ 29th January 2025 ఉంది చూడండి. డిఐఐస్ ఫస్ట్ కాలం. సెకండ్ కాలం వచ్చేసి సెకండ్ రోలో బై వాల్యూ, థర్డ్ రో సెల్ వాల్యూ, ఫోర్త్ రోలో నెట్ వాల్యూ ఉందన్నమాట. ఓకే, 29th January డేటా ఇది. ఇప్పుడు నేను మీకు చెప్పేది బై వాల్యూ ఎంత జరిగింది డొమెస్టిక్ ఇన్వెస్టర్లది 12,871 కోట్లు వాళ్ళు బై చేశారు. ఎవరు? డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. అదేవిధంగా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే చెప్పాను కదా, ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఓకే, ఎఫ్ఐఐస్, డిఐఐస్ ఒక వీడియో చేశాను, ఇది చూడండి, క్లారిటీ వస్తుంది. ఈ సెల్ వాల్యూ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే డిఫరెంట్ కంపెనీస్ ఇండియాలో ఉండేవి. కొన్ని కంపెనీస్ బై చేసినాయి, 12,871 కోట్లు బై చేశాయి. కొన్ని కంపెనీస్ సెల్ చేసినాయి, వారికి ఉన్న పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అయినాయి. 11,078 కోట్లు ఎగ్జిట్ అయ్యారనమాట, అంత వాల్యూ. ఓకే, నెట్ వాల్యూ పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా? డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ది పాజిటివ్లో ఉంది. ఎంత పాజిటివ్లో ఉంది? 1,792 కోట్లు పాజిటివ్లో ఉంది. అంటే ఇండియన్ కంపెనీసు నెట్ వాల్యూ పాజిటివ్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ కాలం వచ్చేసి ఎఫ్ఐఐస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళ బై వాల్యూ అనేది ఎంత ఉంది? 7,644 కోట్లు ఉందన్నమాట. ఎప్పుడు? 29th అంటే నిన్న. సెల్ వాల్యూ ఎంత ఉంది? 10,230 కోట్లు ఉంది. అంటే వీళ్ళ నెట్ వాల్యూ ఎంత వచ్చింది నిన్న? -2,586 కోట్లు వచ్చిందనమాట. అంటే దీనికి ఓవరాల్గా మనకు నెట్ వాల్యూ వచ్చేసి నెగిటివ్లో ఉంది. అయినా కూడా మార్కెట్ ఈరోజు కొంచెం పాజిటివ్లో ఉందన్నమాట. అంటే దీన్ని ఏమన్నా అర్థం చేసుకోవాలి అంటే
ఇన్ కేస్ ఈరోజు అని కాదు, ఎప్పుడైనా కూడా ఈ ఎఫ్ఐఐస్ నెట్ వాల్యూ నెగిటివ్లో ఉండి డిఐఐస్ నెగిటివ్ వాల్యూ కూడా నెగిటివ్లో ఉన్నా సరే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్లో ఉండొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత అనేది బై చేశారు కదా, ఎక్కువ సెల్లింగ్ చేస్తే నెట్ వాల్యూ నెగిటివ్లో ఉంటుంది. వాళ్ళు ఎంతో కొంత మనకు బయింగ్ అనేది కూడా జరిగింది కదా. సో ఆ జరిగింది అనేది డిఫరెంట్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ జరిగి ఉండొచ్చు. సో అందుకనే మార్కెట్ నెట్ వాల్యూ నెగిటివ్లో ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్ పాజిటివ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ని బై చేసినప్పుడు, లార్జ్ క్యాప్ స్టాక్స్ని బై చేసినప్పుడు మనకు మార్కెట్ అనేది పాజిటివ్లో ఉండొచ్చు, నెట్ వాల్యూ నెగిటివ్లో ఉన్నప్పటికీ కూడా. అదేవిధంగా ఈ ఎఫ్ఐఐస్, డిఐఎస్ నెట్ వాల్యూ రెండు కూడా పాజిటివ్లో ఉన్నాయనుకోండి, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండు పాజిటివ్లో ఉన్నా కూడా మన ఇండియన్ మార్కెట్ నెగిటివ్లో ఉండొచ్చు. ఎట్లా అంటే వాళ్ళు సెల్లింగ్ అనేది లార్జ్ క్యాప్లో చేసి ఉండొచ్చు, బయ్యింగ్ అనేది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో చేసి ఉండొచ్చు. ఎక్కువ హై వెయిటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుందాము, మనకు స్టాక్ మార్కెట్లో 15% వెయిటేజ్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకుందాము, మనకు 10 to 15% వెయిటేజ్ ఉంటుంది. ఈ రెండు స్టాక్స్ పడ్డాయి అనుకోండి, మార్కెట్ కొంత నెగిటివ్లో ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ని వాళ్ళు లార్జ్ క్యాప్ స్టాక్స్ని బై చేసినప్పుడు వాళ్ళ నెట్ వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడు కూడా మన మార్కెట్ పాజిటివ్లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదేవిధంగా డిఐఐస్ నెట్ వాల్యూ నెగిటివ్లో ఉండి ఎఫ్ఐఐస్ నెట్ వాల్యూ పాజిటివ్లో ఉన్న మార్కెట్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఈ రెండు ఆపోజిట్లో నెగిటివ్ పాజిటివ్లో ఉన్న మార్కెట్ పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఈరోజు డేటా వస్తుంది, అబ్జర్వ్ చేయండి 5:30కి. మీరు ఈ డేటాని ఒక కొద్ది రోజులు, 20 days, 1 month, 2 months ఎగ్జాక్ట్గా పేపర్లో లేదా రాసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నిన్న ఎఫ్ఐఎస్ డేటా నెగిటివ్ ఉంది, డిఐఎస్ డేటా నెట్ వాల్యూ పాజిటివ్ ఉంది. ఏం జరిగింది ఈరోజు? రేపు డేటా వస్తుంది, నెట్ వాల్యూ ఏది నెగిటివ్ ఉంది, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది. ఇలా మీరు 1 month కనుక మీరు నోట్బుక్లో రాసుకొని అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా ఈ ఎఫ్ఐఐస్, డిఐఎస్ పర్ఫార్మెన్స్ ఏం జరిగితే ఎలా ఉంటుందో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మ్యాక్సిమం బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ ఎఫ్ఐఐస్, డిఐఎస్ డేటాని బేస్ చేసుకునే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఈ ఎఫ్ఐఐస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏ సెక్టార్లో, ఏ స్టాక్లో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారని ఎవరూ చెప్పలేరు. కొన్ని బ్రోకరేజ్ కంపెనీలు ఈ ఎఫ్ఐఐస్ ఈ స్టాక్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అని ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో మనం చెప్పలేము. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. సో ఈ ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటాని మీరు 1 month ఎక్సెల్ షీట్లో కానీ పేపర్లో కానీ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా, ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా రీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, బయింగ్ ఇన్ఫ్లో, సెల్లింగ్ అవుట్ఫ్లో, ఇవన్నీ కూడా నెట్ వాల్యూ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో మీరు 1కి 2 సార్లు ఈ వీడియోని చూడండి, మీకు అర్థమవుద్ది. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ డెప్త్గా నేను ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకా బాగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు. ఓకేనా, సో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.